అలా వెళ్తున్న మాకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గరికి వచ్చే ఫారెస్ట్లో అనుకోకుండా బండి స్కిడ్ అయి కింద పడడం జరిగింది. అక్కడే దగ్గరలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో కొచెర్ల కమలారాణి మన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కమ్ డాక్టర్ ఆమె దగ్గరకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని అక్కడే కొత్తగూడెంలో దాదాపు 3 రోజుల పాటు రెస్ట్ తీసుకున్నాం. చిన్న చిన్న గాయాలు తగిలాయి. నా కూతురు అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న అమ్మాయి ఫంక్ అయిపోయింది. అప్పటికి నేను యాక్చువల్ అంటే ఈ నేపాల్ ప్రయాణమే వద్దని చెప్పాను ఆమెకు. అయితే ఆమె కూడా నాకు ఫ్యూచర్లో నా ఎడ్యుకేషన్కి సంబంధించి అన్నిటికీ ఉపయోగపడుతుంది పాపా, నేను వస్తానని చెప్పి తీసుకొచ్చాను. కానీ చాలా బాధపడ్డాను, మదనపడ్డాను. అమ్మాయికి అనవసరంగా తీసుకొచ్చానని బాధపడుతూనే ఉన్నాను. కానీ ముఖ్యంగా నా కూతురు కొంచెం ధైర్యంగానే పాపా నాకేం కాలేదు, చిన్న చిన్న గాయాలే ఉన్నాయి, మనం ప్రయాణం అయితే ముందుకు వెళ్దాం, నన్ను దయచేసి రిటర్న్ పంపవద్దు అని చాలా వేడుకుంది. వాస్తవం చెప్పాలంటే నేను అక్కడి నుంచి బస్సుకి టికెట్ బుక్ చేసి పంపిద్దామని చాలా ట్రై చేశా. అయినా కూడా అమ్మాయి అసలు వినలేదు. ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మరి ధైర్యంగా ప్రయాణం అయితే చేసింది. ఏదో కొంచెం పోవచ్చు. బురద అంటే బురద ఉంటే ఏమైందంటే స్కిడ్ అవుతుంది బండి స్కిడ్ అవుతుంది, డ్యామేజ్ పడలేము. కాట్నా నుంచి బయట రావడానికి మంచి రోడ్ అయితే చూసుకుంటూ రావాలమ్మా ఈసారి. ఆ రోడ్ బెటర్, ఈ రోడ్ బెటర్ పక్క. ఆ రోడ్ బెటర్, ఈ రోడ్ బెటర్. అదే అంతే, అంటే కొంచెం బాగుంటుంది. తర్వాత బెటర్. నేను దిగుతాను, ఆగు నేను దిగుతాను, ఆగు. అయితే అమ్మాయి ఎప్పుడైతే కింద పడిందో ఒక పక్క ఆమెకు లోపల భయం అయితే ఉంది. అంటే ఇట్లా బురద రోడ్లు వచ్చినప్పుడు లేకుంటే కంకర రోడ్లు వచ్చినప్పుడు నాతో పాటు కూర్చోడానికి ఇష్టపడేది కాదు. దయచేసి పాప నేను దిగుతాను, నేను నడుస్తాను,
అంటే జర్నీ సాగదమ్మంటే లేలే నేను నడుస్తాను, నాకు భయం వేస్తుంది పప్ప అని చాలా ఇబ్బంది పడింది చెప్పాలంటే. కానీ ఏం చేస్తాం, రిటర్న్ పంపించే పరిస్థితి కాదు. నేపాల్లోకి అడిగి పెట్టేసాం మొత్తానికి. ఈ నేపాల్ కొండల్లో పోతున్న ప్రయాణం ఇది. చాలా భయంకరమైన రోడ్లు ఇవి. ఓకే గో, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. కూర్చో ఓ దేకో కూర్చో. ఆడ బురద చూడు, ఒక్క నిమిషం. కింద పడేది మనమే. అమ్మో, నడుస్తుంటే కూడా కింద పడిపోతామేమో. బాబోయ్, కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఇది రోడ్డు మీద నడుస్తుంటే కూడా. ఊగిపోతున్నా నాకు తెలియకుండా నేనే. లోయ, ఇంత పెద్ద లోయ, ఇంకా దీనికంటే పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. బాబోయ్, జారుతుందేమో ఇది మట్టి. ఓ, డౌన్వర్డ్ ఉంది ఇది, బాగా గుంజుతుంది మనిషిని నేలపైకి. ఓ గాడ్ మ్యాన్, లిటరల్లీ అంత దూరం నడకనే నాకు ఇంకా. నచ్చే బదులు బండి మీద పోయి ఉంటే బాగుంటుండేమో. మా నాన్నగారు వెయిట్ చేసిన వెళ్ళు. మా నాన్నగారు నా కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే బురదలో నేను మళ్ళీ ఎక్కడ కింద పడిపోయినామోనని. నడవడానికి కూడా ఇక్కడ ఊగుతున్న మనిషిని నేనైతే. గుంజుకుంటుంది రోడ్ నన్నంతటి కదా. రోడ్ డౌన్ పడుకుంది. 10 కిలోమీటర్స్ మీకు ఇదే రోడ్. ఎయ్యి వాటర్ ఫాల్. ఎలా నడవాలి నేను? ఇలా నడవాలి. ఎలా నడుస్తావు? నువ్వు ఎలా తడుచుకుంటూ నడుస్తావు. అది తప్పంగా నువ్వు ఏం చేయలేవు.
మీకు అది తప్ప ఏం లేదు. Hello my friends, how are you? I'm fine. You go very well, okay? టాని నానా, మా డాడీ చెప్తానే ఉన్నాడు, వద్దమ్మా కాట్మండికి, రోడ్లు బాగాలేవమ్మా అని. నేనే ముచ్చట బాగా ఉంది, ముచ్చట. ఈ లోయలు, ఈ బురద బాగుంది అంటారు చూడండి, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అని. అట్టనే ఉంది నా కథ. మా డాడీ వెళ్ళిపోయిండు, ఆడున్నాడులే. హాయ్ ఫ్రెండ్, నా పేరు పల్లవి. ఏమైనా ఒక్కతే ఉన్నా? నేను కంపెనీ ఇస్తుందా? నేనున్నా కదా నీకు, ఇద్దా కంపెనీ ఇస్తుందా? దా అవు. పాపం కుక్క పిల్ల ఎట్లా పోలో తెలియతుంది అనుకోండి దానికి. నా వెనకాలే వస్తుంది. దానన్నా దా దా, అదిగా వస్తుంది కదా. దా, ఇంత పెద్ద పెద్ద లోయలు. బాబాయ్, కింద లోయ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇట్లయితే మనం పోలేం, పడవ కుసురా. సరదా పడ్డా కదా. సరేనా, అది అది బంద్ చేయి. ఉండి రికార్డ్ చేస్తున్నా. వాస్తవానికి చెప్పాలంటే నా జీవితంలో నేను ఇంత భయంకరమైన ఘాట్ సెక్షన్లు ప్రయాణించింది లేదు. బుద్ధుని కోసం, బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో ఈ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. నేపాల్ లేక్ వెళ్ళాలంటే మన ఇండియా నుంచి, అది ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల నుంచి, అటుపక్క ఉత్తరాఖండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటుపక్క సిక్కిం నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ముఖ్యంగా మన హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి, నా సౌత్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమము ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నుంచి మార్గాలు ఉంటాయి, లేదా ఇట్లా చుట్టూ బీహార్ అయితే కొంచెం చుట్టూ అవుతుంది. ఎనీవే, అంటే ఇక్కడ మనము
సాధారణ మైదాన భూమిలో ఉండి దాదాపు 4000 అడుగులు పైకి వెళ్ళాలి మనం. అంటే మన భూమి అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ భూభాగం నుంచి లేకుంటే సముద్ర మట్టం నుంచి లెక్కేసుకుంటే 4000 అడుగులు హైట్లో ఉండేది నేపాల్ దేశం. నేపాల్ అంటే ముఖ్యం కాఠ్మాండు. నేపాల్ మళ్ళీ కొంత ప్రాంతం అంతా మైదాన భూమి ఉంటుంది, సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులోనే ఉంటుంది. అయితే ఇక్కడ నాకు చూడండి ఎలా ఉందంటే ఒక టెన్షను, నా కూతుర్ని తీసుకొని రావడం. అమ్మాయి ఏమో ధైర్యంగా ఉండలే పాప అంటది, ఓసారి భయపడుతుంది, ఒకసారి చిన్న గుంతలు వచ్చినా రోడ్లు వచ్చినా కూడా ఆగుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రయాణంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత చెప్తుంది, పప్పా నా జీవితంలో ఒక మధుర స్మృతి, ఒక మంచి జ్ఞాపకం పప్ప, లైఫ్లో మళ్ళీ ఇలాంటి అడ్వెంచరు నేను చేస్తానో చేయలేనో తెలియదు, కానీ నీ ద్వారా అయితే నాకు అది సాధ్యమైంది. అలాగే ముఖ్యంగా కాఠ్మాండ్లో చాలా ప్రదేశాలు షూట్ చేసాము, అవన్నీ మనము ఛానల్ ద్వారా కొన్ని అప్లోడ్ అయినాయి, కొన్ని అప్లోడ్ కావాల్సి ఉన్నాయి ఇంకా. అయితే మిత్రులరా, మనము ఏదైనా మీకు ఫ్యూచర్లో కానీ ఎక్కడైనా సరే లైఫ్లో సెలవులు దొరికినప్పుడు మీకు వీలు ఉన్నప్పుడు నేపాల్ టూర్ పెట్టుకోండి. ఒకసారి మనకు దూరం తీరిపోతుంది చెప్పాలంటే. కానీ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి మొత్తం మీద అయితే. కానీ టెన్షన్ ఉంటుంది. ఇక బైకుల మీద అయితే మాత్రం చాలా టెన్షన్ పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెహికల్స్ కూడా ప్రమాదకరమే. ఇదంటే సాఫ్ట్ రోడ్ ఉంది, కానీ చాలా ప్రమాదకరమైన రోడ్లు ఉంటాయి. ఒకవేళ స్కిడ్ అయి కింద పడితే కనీసము మనిషి బతకడండి, కష్టం. బతకడం అంటే చాలా కష్టం. ఇంకా ఆ ప్రాంతాల్లోంచి బయటికి తీయాలంటే కూడా చాలా కష్టం. చాలా ఎత్తులో ఉంటాయి. చిన్న కార్లు చిన్న కనపడుతుంటాయి. ఎనివే మిత్రులరా, నేపాల్ పర్యటనలో నేను కేవలం ట్రావెలింగ్ మాత్రమే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇదొక కంటెంట్ ఏమి కాదు, ఒక మాన్యుమెంట్ చూపించేది ఏం కాదు. నేపాల్ రోడ్లు ఎలా ఉంటాయి చూపించే క్రమంలో, అలాగే నా కూతురు కోసం కూడా ఒక వీడియో చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. ఆ అమ్మాయి నిజంగా కింద పడి దెబ్బలు తగిలినా కూడా నాతో పాటు వచ్చి చాలా షూటింగ్స్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ అమ్మాయి కెమెరా పట్టుకొని గింబల్ పట్టుకొని చాలా షూట్ చేసింది. అందుకోసమే ఆ అమ్మాయి కూడా ఒక ఛానల్లో, మన ఛానల్ అప్లోడ్ చేస్తే మీకు ఈ యొక్క ట్రావెలింగ్ అంటే రోడ్లు చూపించినట్టు ఉంటుంది. అలాగే నా కూతురు కూడా కోరిక నెరవేరినట్టు ఉంటుంది. అలాగే నాకు ఒక సాటిస్ఫై కోసం ఇదంతా చేస్తున్న మిత్రులరా. సో ఇక చూస్తూ ఉండండి. ఇదొక ట్రావెల్ రోడ్డు ఎలా ఉన్నాయి కొండల ప్రాంతాలలో. మీరు మంచి మ్యూజిక్ కూడా పెట్టాను, చూడండి, చూస్తూనే ఉండండి మిత్రులరా. థ్యాంక్ యూ.
ఉన్నావా? ఒక కొండ అయిపోయింది కదా అమ్మాయి అనుకున్న లోపల ఇంకో కొండ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే ఘాట్ అయితే చాలా భయంకరమైనది. ఇంకొకటి పూర్తి హైట్లో అన్నమాట. అంటే ఇంకా పైకి పోయేసరికి 4000 అడుగులు పోయేసరికి మొత్తము మేఘాలన్నీ ఇక్కడ ఆగి ఉంటాయి. ఇవన్నీ మంచు ప్లస్ మేఘాలు. ఇప్పుడు కాదు, ఎండాకాలం పోయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుందంట ఇక్కడ. నేనైతే మొన్న వర్షాకాలంలో వెళ్ళాను. వర్షాకాలము ఇంకా చలికాలం అయితే ఈ రోడ్లు చాలా డేంజరు. ఎండాకాలం కొంచెం పొడి పొడిగా ఉన్నా కానీ కంపల్సరీ ఈ హైట్ అంటే పూర్తి శీతల ప్రాంతం ఉంటుంది ఇక్కడ. చాలా శీతల ఉంటుంది. అంటే ఎంత కూలింగ్ ఉంటుంది అంటే తుంపర్లు పడుతూ ఉంటాయి, మంచు పడుతూ ఉంటుంది. అసలు ఇక్కడ సమ్మర్లో గిన వస్తే పక్కన సైడ్కి ఇట్లా వేడిగా కాఫీ టీలు తాగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. కానీ అది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళ ఎంజాయ్ వేరుంటుంది అనుకోండి. మనమైతే వర్క్ మీద వచ్చాం కాబట్టి వర్క్లో పరంగా మనం వెళ్తున్నాం. కానీ ఈ రూటు కొంచెం అధమరిచామంటే ఎటో వెళ్ళిపోతాం, సైడ్కి స్లిప్ అయిపోతాం అంతే. అంటే పూర్తిగా పొగ కమ్ముకొని ఉంటుంది, అంత డేంజర్ ఉంటుంది రోడ్డు మొత్తానికైతే. తర్వాత కొండ ఎక్కి మళ్ళీ కొండ డౌన్ అవుతున్నాం ఇప్పుడు. అంటే పైకి ఎక్కాము, పై నుంచి మళ్ళీ కింది. అంటే ఎన్ని కొండలు ఎక్కుతాము ఎన్ని కొండలు దిగుతాము అనేది క్లారిటీ ఉండదు, కౌంట్ చేసుకోలేము. ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి, పోతూనే ఉండాలి. మొత్తానికి చాలా భయంకరమైన రోడ్డు స్వామి. నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఇంత అడ్వెంచర్ నేను నా వయసుకి తగ్గట్టు 47 ఏళ్ల వయసుకి నేను బాణపొట్టు వేసుకొని బండి 450 కేజీల బండి అది. అంటే 411cc 411cc బండి అది. అంటే బండిని బ్యాలెన్స్ కూడా పట్టుకోలేను. అంటే
బండిని ముందుకు దొబ్బాలంటే చాలా వెయిట్ ఉంటుంది బండి అది. అంటే అలాంటి వెయిట్ బండిని నేను కాళ్ళ నొప్పులు, ఓ పక్క జైంట్లు స్లిప్ అయిపోయి, రైట్ హ్యాండ్ బోన్ స్లిప్ అయిపోయి, అంటే రిబ్స్ ఇరిగిపోయినాయి రైట్ హ్యాండ్కి. ఇదేమంటే రిబ్స్ అంటారు, జైంట్స్ అంటారు, నాకు తెలియదు. మరి మన వాళ్ళు దాంతో అన్ని తప్పులు పడుతుంటారు. అయితే ఆ చెయ్యి పైకెత్తని అది కింద పడినప్పటి నుంచి అంతటి రిస్క్ తీసుకొని కొండలు గుట్టలు ఎక్కడం అనేది అసలు నేనే ఊహించుకోలేకపోతున్నా. నేనేనా అంటే నా బౌద్ధం కోసం నా అన్వేషణ నన్ను ఎంత తీసుకెళ్ళిందంటే, ఎంత పట్టుదలతో తీసుకెళ్ళిందంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నిజంగా అయితే జీవితంలో వేరే విషయాల మీదే చేయకపోతుంటే ఇంత రిస్క్, కానీ అన్వేషించాలా. బుద్ధుడి కంటే ముందు బుద్ధులు ఉన్నారనే సాక్ష్యాధారం కోసం నేను చాలా రిస్క్ తీసుకున్నాననే చెప్పాలి మొత్తానికి. ఇది నా లైఫ్లో ఒక మంచి ఒక పేజీ మైలేజ్ ఉన్న పేజీ ఇది. అంటే ఈ యొక్క అన్వేషణ, నేపాల్ అన్వేషణ. ఇక అమ్మాయి అయితే మళ్ళీ ఇంకో కొండ, అంటే ఒకటి దిగాము, మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం. ఇక్కడ వాతావరణం కొంచెం పొడిగా ఉంది, ఇక్కడ పొడిగా ఉంది. అంటే దాదాపు ఈ కొండ ఈ కొండ దాటిన వెంటనే ఆ కాట్మండ్ వచ్చేస్తుంది. ఇంకా ఆ కాట్మండ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కాట్మండ్ వచ్చేసరికి వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యన కొండలు పూర్తి హైట్, అంటే 4000, నాకు ఐడియా లేదు కానీ 4000 అడుగులు అనుకుంటున్నాను అయితే ఎంత హైట్ అనేది. పైనకి వచ్చేసరికి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడి నుంచి కిందికి దిగేసరికి మళ్ళీ పొడి వాతావరణం వస్తుంది మొత్తానికి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి కాట్మండ్ కాట్మండ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఊరు సాఫీగా ఉండదు, చాలా డౌన్లో కొండలు గుట్టలు అక్కడ ఉంటుంది. ఇక చూస్తున్నాం కదా, డౌన్లో వస్తున్నాం కదా, అది అప్పటి నుంచి డౌన్లో అమ్మాయి బిట్లుగా షూట్ చేసింది, పూర్తి కంటిన్యూ చేయకుండా. చాలా చాలా లాంగ్ జర్నీ చెప్పాలంటే, చాలా లాంగ్ జర్నీ. అంత టైము సుమారుగా 8 గంటలు 9 గంటలు జర్నీ పడుతుంది. కానీ షార్ట్ ఫామ్లో తీసుకొని వచ్చింది ఆ అమ్మాయి, ఎక్కువ రిస్క్ లేకుండా. ఇది అక్కడ కనపడుతుంది కాట్మండ్ సిటీ.